ఆదికాండము 38వ అధ్యాయము. జెనెసిస్ చాప్టర్ 38. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి కుమారుని కనివానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి కుమారుని కనివానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులోనుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. అప్పుడు యూదా ఓనానుతోని అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను. అప్పుడు యూదాయితడు కూడా ఇతని అన్నలవలే చనిపోవునేమో అనుకునినా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొగ్జెల బొచ్చు కత్తిరించు వారియద్దకు వెళ్ళెను. దాని మామ తన గొవ్జల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి ముసుకువేసుకుని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి ఆమె తన కోడలని తెలియకనితో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చినేడల నాకేమి ఇచ్చేదవని అడిగెను. అందుకతడు నేను మందలో నుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడల సరే అని చెప్పెను. అతడు నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమెని ముద్రయు దాని దారమును నీ చేతికవ్వయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతియాయెను. అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసుకొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లా మీయునిచేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయము నొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారిక్కడ వేశ్య యవతియి లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళామె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుష్యులిక్కడికి వేశ్య యవతియు రాలేదని చెప్పారని అనినప్పుడు యూదామనులను అపహాస్యము చేసెదరేమో. ఆమె వాటిని ఉంచుకొననిమ్ము. ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి 3 నెలలైన తరువాతని కోడలగు తామారు జారత్వము చేసెను. అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతైనదని యూదాకు తెలుపబడను. అప్పుడు యూదామెను బయటికి తీసుకొనిరండి, ఆమెను కాల్చి వేయవలనని చెప్పెను. ఆమెను బయటికి తీసుకుని వచ్చి నప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపీవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర ఈ దారము ఈ కఫ్వ ఎవరివో దయచేసి గుర్తు పట్టుమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టినేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవకాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎబ్జనులు తీసి వాని చేతికి కట్టీతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామెనివేళ భేదించుకుని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరసు అను పేరు పెట్టబడను. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడను.